తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గుర్తుకు తెచ్చుకునేటప్పుడు తాళ్లపాక వంశస్థుల్ని గుర్తుకు తెచ్చుకుంటారు, అన్నమయ్య వంశస్థుల్ని గుర్తు తెచ్చుకుంటారు, తాళ్లపాక గురించి గుర్తు తెచ్చుకుంటారు. అయితే తాళ్లపాక సమస్యలని పరిష్కరించమని టీటీడీ ఈవోని భారతీయ జనతా పార్టీ కోరింది. తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలి తాళ్లపాక గ్రామ అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని కోరుతూ టీటీడీ ఈవోకి వినతిపత్రం ఇచ్చింది. ఏదైతే తాళ్లపాక అభివృద్ధిలో భాగంగా గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం అనేక వాగ్దానాలు చేసింది, ఇంతవరకు నెరవేరలేదని గుర్తు చేశారు. ప్రధానంగా ధ్యాన మందిరం పడిపోయే పరిస్థితిలో ఉందని, ఆ స్థానంలో కొత్త ధ్యాన మందిరం ఏర్పాటు చేయాలని కోరారు. తాళ్లపాక నుంచి హైవేకి 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వరకు ట్యాంక్ బండ్ తరహా డబుల్ రోడ్డును ఏర్పాటు చేస్తూ ఆధ్యాత్మికత ఉట్టిపడేలా దేవతామూర్తుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరారు. సంకీర్తన కళాశాలను ఏర్పాటు చేయాలన్నారు. అన్నమయ్య సంకీర్తన నిత్యం వినిపించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. తాళ్లపాకకి స్వామివారి లడ్డూలు సరఫరా చేయాలని కోరారు. టీటీడీ బోర్డు సభ్యుడు మాజీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డిని వెంట పెట్టుకుని నాగోతు రమేష్ నాయుడు ఈ మేరకు టీటీడీ ఈవోకి వినతిపత్రం సమర్పించారు.